ఇది ₹1,00,00,000 అటు దాదాపు. ఇది మనం బోన్లో ఉంటాం, జంతువులు మనల్ని చూస్తూ ఉంటాయి. పరిగెట్టు తమ్ముడు. మీకు సింహాలు ఏమైనా కనిపించాయా? ఎక్కడికి రావాలి? చూడండి నూనె ఎంత వేసాడు అన్నయ్య. 1000 సంవత్సరాల పైగా అయితే వీటి వయసు ఉంటుంది నార్మల్గా ఈ చెట్లకి. అందరూ వెళ్ళే రూట్లో వెళ్తుంటే ఏ జంతువులు కనబడట్లేదని చెప్పి మేము అయితే వేరే రూట్ ఎంచుకున్నాం. ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే మాకు మేకలు తప్ప ఏం కనబడట్లేదు. దానికి ఏదైనా అయితే వెంటనే మనం ఫైన్ కూడా పే చేయాలి. రండి ఆఫ్రికన్ కి రండి. దిస్ ఎలిఫెంట్ ఆల్సో హ్యావ్ 5 legs. ఓకే బామ్మగారు వద్దు వద్దొద్దు. చూడడానికి బైనాకులర్స్ కూడా ఉంది. యానిమల్స్ కిదర్ హై. నేషనల్ పార్క్ అయితే విజిట్ చేయబోతున్నాం మనం ఈ తాంజానియా కంట్రీలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం తాంజానియా కంట్రీలో ఉన్నాం. సో లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఆరుషా నుంచి నేను బేయాకి వెళ్ళాను. కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు నేను పోస్ట్ చేసేది ఆరుషా నుంచి ఒక నేషనల్ పార్క్ అయితే వెళ్ళాను. ఆ వీడియో అయితే మిస్ అయింది. బట్ ఈ వీడియో తర్వాత మనం బేయా నుంచి నెక్స్ట్ ఇంకో కంట్రీకి వెళ్ళబోతున్నాం. ఆ వీడియో అయితే వస్తుంది. సో ఈ చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఇంట్రో ఇస్తున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను హైప్ గురించి. సో చిన్న క్రియేటర్స్ అందరికీ యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్ అనేది ఇచ్చింది. సో వీడియోస్కి రీచ్ తేవడం కోసం. సో మీరు చేయాల్సింది ఒకటే, నా వీడియోస్ కనుక మీకు ఏదైనా నచ్చినట్టయితే ఎవ్రీ మండే మనం 3 వీడియోస్కి హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో నావి ఏ వీడియోస్ మీకు నచ్చితే ఆ వీడియోస్కి హైప్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మన సెకండ్ టైం అనమాట ఈ తాంజానియా రావడం. రెండోసారి వచ్చినప్పుడు కూడా ఏం చూడలేకపోతున్నానే యానిమల్స్ని అని చెప్పి చాలా బాధపడ్డాను. బట్ చివరి క్షణంలో అయితే ఇంకా ఒక 1 or 2 days అయితే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతున్నా. నేను ఇథియోపియా వీడియోస్ పెట్టినప్పుడు ఒక సిక్ వీడియో అయితే పెట్టాను. సిక్ వీడియో అంటే నా హెల్త్ పాడైపోయింది కదా ఆ వీడియో. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ అయితే కలిశాను, ఒక టూర్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళని. ఆ బ్రదర్ అయితే మాకు ఒక నేషనల్ పార్క్కి ఆఫర్ అయితే ఇచ్చారు. సో నేషనల్ పార్క్కి నేను అరేంజ్ చేస్తాను మీకు ఒక టూరు, కాకపోతే దానికి కూడా పే చేయాలి. పే అయితే చేసాం, ఎంత పే చేసాము, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వెళ్తూ మాట్లాడుకుందాం. ఒక నేషనల్ పార్క్ అయితే విజిట్ చేయబోతున్నాం మనం ఈ తాంజానియా కంట్రీలో. చాలా అద్భుతంగా ఉంటుంది వైల్డ్ లైఫ్ అయితే. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మేమైతే ట్రావెల్ చేయబోయే జీప్ ఇది 4x4. ఆల్మోస్ట్ 2, 4, 6 అయితే కూర్చోవచ్చు దీంట్ లోపల. కాకపోతే మేము ఇద్దరం ఉన్నాం, స్పెషల్గా మా కోసమే ఆ కార్ అయితే ఏర్పాటు చేశారు ఈరోజు. అండ్ విల్సన్ బ్రదర్ విల్సన్ హక్కున్నమాట మనల్ని ఈరోజు తీసుకెళ్ళబోయేది. మనతో పాటు రిషి బ్రో. మనసులాయ్ తరంగిరి నేషనల్ పార్క్కి వెళ్ళబోతున్నాం. మనం సెరంగిటికి వెళ్దాం అనుకున్నాం, బట్ బడ్జెట్లో మనకి రాలేదు. అది $600-700 చెప్తున్నారు. అందుకనే తరంగిరిలో మేనేజ్ చేద్దామని చెప్పి సెట్ చేసాం. అరౌండ్ ఒక $59 అయితే మాకు తీసుకున్నారు ఆ బ్రదరు. అది కూడా ఓన్లీ పార్క్ ఫీజు. మాకు ఎక్స్ట్రా ఇంకా ఈ వెహికల్కి కానీ బండి పెట్రోల్కి కానీ అరౌండ్ ఇద్దరికి కలిపి 45,000 తాంజానియా షిల్లింగ్ అయితే తీసుకున్నారు. దాదాపు $1,500 అంతే. ఇక్కడి నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉంటుందేమో, 100 కిలోమీటర్లకు పైగానే. సో పర్వాలేదు. అసలు నార్మల్గా అసలు ఆ ప్రైస్కి ఎవరు చేయరు. బట్ బ్రదర్ ఏంటంటే తన కూడా ఇండియనే. సో మీరు చూడాలనుకుంటున్నారు కదా, మీరు మా గెస్ట్లు అని చెప్పి పంపిస్తున్నారు. చూడొచ్చు ఆల్మోస్ట్ 6 సీట్లు అయితే ఉన్నాయి, ఎవరు లేరు. కాకపోతే మొత్తం అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎక్విప్ అయిపోయి మొత్తం. మధ్యలో మనకు వైల్డ్ యానిమల్స్ కనబడితే చూడడానికి బైనాకులర్స్ కూడా ఉంది. ఎందుకంటే కొన్ని యానిమల్స్ కారు వరకు రావు, ఐ మీన్ జీప్ వరకు, దగ్గర వరకు, దూరం నుంచి చూడాలి. సో అందుకని చెప్పి ఇలాంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి కారు లోపల. చూద్దాం మనకి నేషనల్ పార్క్లో ఏ యానిమల్స్ ఉంటాయో, అసలు వర్తియా కాదా అన్నీ అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మా దగ్గర ఉన్న లోకల్ కరెన్సీ అంతా అయితే ఖర్చు అయిపోయింది. దట్టు కార్కి అయితే 45,000 తాంజానియా షిల్లింగ్ ఇవ్వాలి కదా. అందుకని చెప్పి పొద్దున్నే ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ షాప్ ఉంటే ఇక్కడ అయితే ఆగాం, సానియా ఎక్స్చేంజ్ అని చెప్పి. నాట్ యూ ఎక్స్చేంజ్ రేట్ చూడండి. బయింగ్ రేట్ అయితే 2,485 షిల్లింగ్ ఉంది. సెల్లింగ్ రేట్ అయితే 2,570, అంటే $1కి అరౌండ్ 2,500 షిల్లింగ్ అయితే వస్తుంది. అంతగా ఏం బాగాలేదు రేట్. బట్ నార్మల్గా అయితే నేను లాస్ట్ టైం ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఒక 10 రోజుల క్రితం $1కి అరౌండ్ 2,550 షిల్లింగ్ అలా ఇచ్చారు. ఒక 100 షిల్లింగ్ తక్కువ, అంటే $3 తక్కువ. సో ఓకే, ఏం చేస్తాం. ఇదిగోండి
$100 అయితే మార్చాడు రిషి బ్రో. తను నేను షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు హౌ మచ్ యూ గోట్? మేము యా. సో లాస్ట్ టైం when I exchanged I got around 2550. ఆశించినంత రాలేదు ఈసారి ఎక్స్చేంజ్. వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఈ బోర్డు అయితే కనిపించింది. ఇదేంటంటే జంతువుల్ని మనం ఫాస్ట్గా బండి మీద వెళ్తూ ఏదైనా జంతువుని గుద్దేసి యాక్సిడెంట్ చేసాం అనుకోండి, దానికి ఏదైనా అయితే వెంటనే మనం ఫైన్ కూడా పే చేయాలి. సో అందుకనే చాలా వరకు సఫారీ జీప్లన్నీ చాలా మెల్లిగా వెళ్తున్నాయి. ఈ ఆఫ్రికాలో సఫారీలు చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. దట్టు ఈ తాంజానియాలో అయితే తర్వాత గొరంగొరో, తర్వాత తరంగెనే, తర్వాత లేక్ వాన్యారా, ఇలా చాలా నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఫేమస్ అనమాట. ప్రతి కంట్రీ నుంచి చాలా టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తారు ఈ సఫారీ టూర్లు అవి చేయడానికి. సఫారీ టూర్ చేయాలంటే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే సఫారీ జీప్. అసలు ఈ సఫారీ జీప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. రోంజో సఫారీ అనే కంపెనీతో అయితే వర్క్ చేస్తున్నారు. సో తను చాలా సఫారీస్కి అయితే ఇప్పటివరకు వెళ్ళారు. సో యూ వెంట్ సెరెంగెటి, గొరంగొరో, ఆల్ నేషనల్ పార్క్ సో మెనీ టైమ్స్. సో బ్రదర్ పేరు వచ్చేసి వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ విల్సన్. యా. సో ఆఫ్రికాకి రండి, ఆఫ్రికాకి రండి, అందరూ ఆఫ్రికాకి రండి, that means come to Africa. African Kirandi. Karibu Tanzania. Yeah. ఇప్పుడైతే బ్రదర్ మనకి ఈ సఫారీ జీప్ గురించి చెప్తారు. ఇదైతే లేటెస్ట్ మోడల్. సో టెల్ అబౌట్ దిస్ జీప్. This one ఇది 7 passengers మొత్తం 7 అయితే కూర్చోవచ్చు. ఇక్కడ ఇద్దరు, తర్వాత ఇటువైపు ఇక్కడ ఇంకొక ఇద్దరు, ఈ బ్యాక్ సీట్లో ఇంకొక ఇద్దరు. సో ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. డైరెక్ట్గా మనం సీ టైపు, తర్వాత లేదంటే డైరెక్ట్గా మనం అడాప్టర్ పెట్టేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓకే, but there is no power now. If you need, I'm gonna switch on. We need to switch on the front. Yeah, if I put something inside. Okay. సో చిన్న పోర్టబుల్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మనం కావాలంటే ఏమైనా కూలింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు. And also at the back you can put a luggage. ఓకే. ఇదైతే కొంచెం హైట్లో ఉంది కదా, కొంచెం ముసలి వాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు అయితే ఎక్కడైనా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళైతే అటువైపు నుంచి ఎక్కొచ్చు. అటువైపు నుంచి చూపిస్తా, ఆగండి. సేమ్ ఇటువైపు నుంచి కూడా ఎక్కొచ్చు, కాకపోతే ఎక్స్ట్రాగా ఇక్కడ చూడండి చిన్నది యాడ్ చేస్తారు. ఇదిగోండి, ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే అలా ఓపెన్ చేసి లైక్ దిస్, ఎస్, అలా ఎక్కొచ్చు. ల్యాండ్ క్రూజర్ కొత్త మోడల్ ఇది. జస్ట్ లాస్ట్ ఇయరే దీన్ని కొన్నారంట, 4x4. కానీ బాగుంది కదా చూడడానికి చాలా. సో నార్మల్లీ హౌ మచ్ దిస్ కాస్ట్? It's 100,000 and lakh US dollar. 100,000 USD. Yeah, 100 US dollar. 100,000 US dollar. 100,000 US dollar. Yeah, it's very లక్ష US dollars అంట. So how much bro? 1 lakh US dollar means 1 crore. 1 crore. This It's one like a $300 million here in this is too expensive. 300. డి అమ్మ, ఇది ₹1,00,00,000 అట దాదాపు. ఇది అంటే లక్ష US dollars అంటే చూడండి ఎంత ప్రైజ్, చాలా ఎక్స్పెన్సివ్ అసలు. అండ్ ఈ స్టార్టింగ్లో కూడా మనకి ఏంటంటే ఈ స్విచ్ అనేది ఉంది కదా, ఇది ఆన్ చేస్తే మనం బ్యాక్ సైడ్ ఛార్జింగ్ అది పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే బ్రదర్ సఫారీలకు వెళ్తూ ఉంటారు కదా, మిగతా డ్రైవర్స్తో అయితే కనెక్టివిటీలో ఉండడానికి వాకీ టాకీ ఇది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారనమాట. ఏంటి మీరు ఎక్కడున్నారు, మీకు ఏమైనా యానిమల్స్ కనిపించాయా, మీకు సింహాలు ఏమైనా కనిపించాయా, ఎక్కడికి రావాలి, ఒకవేళ మీరు ఎక్కడున్నారు, ఇలాగ మొత్తం వాళ్ళ మిగతా డ్రైవర్స్ అందరితో కనెక్టివిటీలో ఉండడానికి ఇది. దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ సఫారీ జీప్స్. దిస్ ఈజ్ మ్యాండేటరీ. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. చూడడానికి అయితే చాలా బాగుంది, మంచి దిట్టంగా ఉంది. టొయోటా ల్యాండ్ క్రూజర్.
చాలా కొత్తగా ఉంది కదా బండి మొత్తం. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు సఫారీ కంప్లీట్ అయిపోయినా సరే ప్రతిరోజు ఆ రోజు సాయంత్రం అయితే దాన్ని సర్వీసింగ్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే తెలుసు కదా మరి, ₹1,00,00,000 బండి అంటే దానికి ఆ మాత్రం పెట్టుబడి మదుపు పెట్టాలి. అందుకనే అసలు ఈ సఫారీలో అయితే చాలా ఎక్కువ కాస్ట్లీ అనమాట. ఈ సరంగేటికి వెళ్ళాలనుకోండి, మినిమం మనం ఒక $600-700 అయితే చేతిలో పెట్టుకోవాలి. ఒకవేళ 2 రోజుల ట్రిప్ కనుక వెళ్ళాలి అంటే, 1 నైట్ 2 డేస్ ట్రిప్ కానీ, 2 నైట్స్ 3 డేస్ ట్రిప్ కానీ వెళ్ళాలంటే మినిమం మన చేతుల్లో $600-700 లేకపోతే అసలు వెళ్ళలేము ఈ ట్రిప్స్కి. చాలా ఎక్స్పెన్సివ్. ఆరుషా టౌన్ నుంచి మేము వెళ్ళబోయే నేషనల్ పార్క్ తరంగిరి నేషనల్ పార్క్ అరౌండ్ 147 కిలోమీటర్లు అంట. సో వెళ్తూనే ఉన్నాం, చాలా మెల్లిగా వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్స్లో ఇది 1 వే చూస్తున్నారు కదా, రోడ్ ఎంత చిన్నగా ఉందో. అన్నీ పెద్ద పెద్ద వెహికల్స్, తర్వాత సఫారీ జీప్లు అన్నీ ఈ రూట్ నుంచే వెళ్తాయి. ఇది మెయిన్ రోడ్డు, కైండ్ ఆఫ్ హైవే. సో చాలా స్లోగా వెళ్ళాలి. 80 స్పీడ్ కన్నా దాటామనుకోండి, సో ఓవర్ స్పీడింగ్ కింద అరౌండ్ $15 అయితే పే చేయాలంట ఒకసారికి. అలా ఎన్నిసార్లు ఓవర్ స్పీడ్ అయితే అన్నిసార్లు పే చేయాలి. అందుకని చెప్పి మన డ్రైవర్ బ్రదర్ చాలా స్లోగా వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ 2 hours అయితే అయ్యింది. ఇంకా ఒక 1 hourలో అలా రీచ్ అయిపోతాం మేము ఆ నేషనల్ పార్క్ దగ్గరికి. ఇక్కడ చూసుకున్నట్టయితే వాకీ టాకీ కూడా ఉంది. అలా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు రేడియో లాగా. అది ఎందుకంటే ఇలాగ అన్ని సఫారీ జీపులకి అయితే ఆ రేడియోలా ఉంటుందంట. అది అందరూ మాట్లాడుతూ ఉంటారు, మిగతా సఫారీ జీపులతో అందరితో కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ, ఒక కమ్యూనిటీ లాగా. పొద్దున కూడా ఏం తినలేదు, అందుకని చెప్పి వెళ్ళే రూట్లో ఏదైనా తిందామని చెప్పి దగ్గర ఆపమంటే బ్రదర్ ఏమో ఒక కెఫేలా ఉంది అక్కడ ఆపాడు. చాలా వ్యాన్స్ అయితే ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళి కేక్ అయితే కొనుక్కున్నాం. ఓన్లీ ఈ కేకులు, తర్వాత బీఫ్ సమోసాలు తప్ప ఇంకేం లేవు. ఈ కేకులు కూడా 3 కొన్నాం అంతే. 3 కేకులు దాదాపు ఒక ₹400 అయితే పడిపోయింది. సో చాలా ఎక్కువ. అదే ₹400తో ఈ లోకల్ షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే 9 చపాతీలు వస్తున్నాయి అదే ₹400కి, చూడొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇవంత హైజీన్గా ఉండవు, అదే ప్రాబ్లము. నూనె అది ఎక్కువ వేసి కొడతా ఉంటారు. ఈ పిండి కూడా ఇదేంటంటే గోధుమ పిండిలో ఉండదు చూడడానికి, కొంచెం మైదా పిండిలో ఉంటుంది ఇక్కడ చపాతీలు. చూడండి నూనె ఎంత వేసాడు అన్నయ్య. సో 9 చపాతీను, తర్వాత మహారాగే అంటారు. అదేంటంటే బీన్స్, మన రాజ్మా ఉంటుంది కదా, సో ఆ బీన్స్తో కర్రీ అయితే చేస్తారు. సో ఆ కర్రీన తర్వాత 9 చపాతీ అయితే తీసుకున్నాం నాకు, రిషి బ్రోకి, తర్వాత ఆ వ్యాన్ డ్రైవర్కి. సో ఆ తర్వాత నేషనల్ పార్క్ లోపలికి వెళ్ళాక తినడానికి ఏమి ఉండదు కదా అని చెప్పి ఇక్కడే తీసేసుకుంటున్నాం. మళ్ళీ ఆ లోపల అయితే ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పి. ఇప్పుడే ఆ తరంగిరి నేషనల్ పార్క్కి మెయిన్ రోడ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. సో ఆ క్యాంప్ దగ్గర మనకి ఆ నేషనల్ పార్క్ లోపల ఏమీ ఉండవు. అందుకని ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి. నో ఇట్స్ ఓకే, నో ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ సఫారీలకు వెళ్తారు కదా, అందుకనే క్యాప్లు కొనుక్కోండి అని చెప్పేస్తున్నారు. ఇది కొంచెం చూడండి, సఫారీ ఆఫ్రికా అని ఉంది. ఇది ఎలా ఉంది? బిగ్గి 5 తరంగిరి లుక్స్ ఎలా ఉందో చెప్పండి. బట్ యు ఆర్ సేయింగ్ మోర్ ప్రైస్. కరీబు తాంజానియా. దిస్ ఈస్ గుడ్. నో యు ఆర్ సేయింగ్ మోర్ ప్రైస్. చూడండి చాలా రకరకాలవి ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేసుకొని వచ్చి అమ్ముతున్నారు. జిరాఫ్. ఓకే బామ్మగారు, వద్దు వద్దు వద్దు. నో నో బ్రదర్, నో బ్రదర్, నో వద్దు వద్దు వద్దు. ఐ హ్యావ్ ఆల్రెడీ క్యాప్ ఇన్సైడ్. ఐ హ్యావ్. నో 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 థ్యాంక్ యూ. నో 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 థ్యాంక్ యూ. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాక మనకి మెయిన్ గేట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి ఇంకా మనం లోపల నేషనల్ పార్క్ లోపలికి వెళ్ళిపోతాం. మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్ ఏమన్నారంటే, మీరు లోపల మెయిన్గా ఎలిఫెంట్స్ని, తర్వాత కొన్ని చీతాస్ని, తర్వాత కొన్ని లెపర్డ్స్ని, ఇంకా జిరాఫీల్ని వీటిని అయితే చూడొచ్చు. కాకపోతే మీరు నాకు ఈ యానిమల్ చూడాలి, ఈ యానిమల్ చూడాలి అని చెప్పి నాకు ప్రెషర్ పెట్టొద్దు. ఎందుకంటే నాకు చాలా రూట్లు తెలుసు, నేను ట్రై చేస్తాను, ఎన్ని కుదిరితే అన్ని యానిమల్స్ మీకు చూపిస్తాను అని చెప్పారు. సో మేము అందుకే ఇంకా సర్లే మీరు ఎటు తీసుకెళ్తే అటు వస్తాము అని చెప్పేసి అన్నాం.
ఈ జంక్షన్లో అయితే వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము కొంచెం ఫుడ్ కొనుక్కున్నాం కదా, అది తినడానికి ప్లేట్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. బ్రదర్ అయితే వెళ్ళారు ఈ షాప్స్లో ఎక్కడైనా ప్లేట్స్ లాంటివి, పేపర్ ప్లేట్స్ ఏమైనా అమ్ముతారా అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళారు. క్యాప్లు ఒక్కొక్కటి 10,000 తాంజానియా షిల్లింగ్ చెప్తున్నారు. మేమేమన్నామంటే 2 క్యాప్లు కలిపి 10,000 షిల్లింగ్ అయితే అడుగుతున్నాం, అంటే ఒక్కొక్కటి 150 రూపాయల లెక్క. మనం నేషనల్ పార్క్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం. ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి కొన్ని యానిమల్ బోన్స్ అయితే ఉన్నాయి, లోపల చనిపోయిన యానిమల్ బోన్స్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టారు. మొత్తం సఫారీ జీప్లే, చాలా మంది టూరిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ. మేము ఇంకా వీక్ డేలో వచ్చాము, ఒకవేళ వీకెండ్స్లో వచ్చుంటే కనుక ఇక్కడంతా నిండిపోతుంది మొత్తం వెహికల్స్తో. మొత్తం సఫారీ జీప్సే. చాలా వరకు ఫారినర్స్ ఏంటంటే ఒక ప్యాకేజ్లో బుక్ చేసుకుంటున్నారు, ఒక 4-5 నేషనల్ పార్క్ కలిపేసి, సెరంగేటి, గొరంగోరో, మాన్యారా ఒకటి, తర్వాత ఈ తరంగిరే, ఇలా ప్యాకేజ్లో బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళని ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేషనల్ పార్క్ అయితే తీసుకెళ్తున్నారంట. సో ఇప్పుడైతే చాలామంది ఫారినర్స్ కనబడుతున్నారు, దట్టు మెయిన్గా ఈ షెంజన్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, లైక్ యూరోపియన్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ కనబడుతున్నారు. వాళ్ళ డబ్బుల్లో చూసుకుంటే ఈ పార్క్ ఎంట్రీలు పెద్ద వాళ్ళకి లెక్కలా అనిపించవు, చాలా చీప్లా అనిపిస్తాయి వాళ్ళకి ఈ కంట్రీస్ అన్నీ. చాలా వేడిగా ఉంది, మధ్యాహ్నం అయిపోయింది కదా, సో టైం అరౌండ్ 12:30 అవుతుంది. అందుకే పైనవి ఓపెన్ చేశారు, ఎందుకంటే ఇలా నించొని ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ. నేషనల్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది స్టార్టింగ్ తరంగిరే నేషనల్ పార్క్. చూడొచ్చు ఎన్ని సఫారీ జీప్స్ వెయిటింగ్లో ఉన్నాయో. పార్క్ స్టార్టింగ్లోనే ఒక 3-4 ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తున్నాయి, అదిగోండి కనిపిస్తున్నాయి దూరంగా. ఈ ఏనుగులు చాలా చోట్ల చూసాం కదా, కాకపోతే ఈ ఆఫ్రికా ఎలిఫెంట్స్ ఏంటంటే బాగా పెద్దగా ఉంటాయి, కొంచెం వైల్డ్గా కూడా ఉంటాయి. రోడ్డు మీదకి అయితే రావట్లేదు, దూరంగానే నించున్నాయి. యాక్చువల్గా ఈ జూ పార్కులకి సఫారీకి తేడా ఏంటంటే, జూ పార్కులో అయితే మనం జంతువుల్ని బోన్ లోపల చూస్తూ ఉంటాం, మనం బయట నించొని జంతువులు చూస్తాం. కాకపోతే ఈ సఫారీలో ఏంటంటే మనం బోన్లో ఉంటాం, జంతువులు మనం చూస్తూ ఉంటాయి. సో ఇప్పుడే కొన్ని ఎలిఫెంట్లను అయితే చూశాను, కాకపోతే ఎలిఫెంట్లకి అంత ఎగ్జైట్మెంట్ ఏం రావట్లేదు మనకి, ఎందుకంటే ఇప్పటికి చాలా ఎలిఫెంట్స్ చూసాం కదా. అయ్యా అది ఇప్పుడు కొంచెం వ్యూ బాగుంది, కాకపోతే గతుకులు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా సింహం వస్తే సింహంతో కొన్ని సంభాషణలు పెట్టాల్సి ఉంది, పెడదాం. ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్సే ఉంటాయి ఈ తరంగిరే నేషనల్ పార్క్లో. సింహాలు తర్వాత మిగతా యానిమల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, వాటిని మనం రేర్గా చూడొచ్చు. ఇదిగోండి అక్కడ ఏవో జింకలు ఏవో కనబడుతున్నాయి, నాకే చాలా దూరంగా కనబడుతున్నాయి, అసలు మీకు కనబడుతున్నాయి లేవో కూడా నాకు తెలియదు ఈ కెమెరాలో. జింకలు మొత్తం టాప్కి అయితే ఎక్కేసి సీట్ల మీద నించున్నాం, ఏమైనా వ్యూ బాగా కనబడుతుందేమో అని చెప్పి. ఓపెన్ టాప్. ఈ ఫారినర్స్ అందరూ ఏనుగులను చూసి తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు, ఎక్కడ ఏనుగు కనబడితే అక్కడ బండి ఆపేస్తున్నారు అడ్డంగాన. అడవికి మృగరాజు సింహం కనిపిస్తుందేమో అని చెప్పి బైనాక్యులర్స్ పెట్టి కూడా చూసేస్తున్నాను, ఏమీ కనిపించట్లేదు. యానిమల్స్ కిదర్ హై, దుమ్ము ధూళి తప్ప జంతువులు కనబడట్లేదు. ఏంటవి చూడడానికి అయితే కొంచెం ఆవులు గేదెల్లా ఉన్నాయి, బైసన్స్ అనుకుంటా. బ్రో దట్ ఈస్ విచ్ యానిమల్? గోట్స్. అవేం గోట్స్ అయ్యా? అందరూ వెళ్ళే రూట్లో వెళ్తుంటే ఏ జంతువులు కనబడట్లేదని చెప్పి మేము అయితే వేరే రూట్ ఎంచుకున్నాం. ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే మాకు మేకలు తప్ప ఏం కనబడట్లేదు. ఇదిగో చూడండి మేకలు, గోట్స్. గోట్స్ గోట్స్. మనం చాలా రోడ్స్లో జీబ్రా క్రాసింగ్ చూసుంటాం, ఇక్కడైతే రియల్గా జీబ్రా క్రాసింగ్ చూస్తున్నాను. చూడండి జీబ్రా క్రాసింగ్. భలే పరిగెడుతుంది. ఓ ఓ ఓ సి సి సి, కమాన్ కమాన్ కమాన్, అది 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 పరిగెడండి. వన్ మోర్ జీబ్రా ఈజ్ వెయిటింగ్ ఫర్ క్రాసింగ్.
Come on, zebra, cross. This zebra is lazy. పరిగెట్టు తమ్ముడు. So now we saw the actual zebra crossing. ఇందాక నుంచి పరిగెత్తుకొని వచ్చాయి కదా జీబ్రాస్ అన్నీ. ఇక ఇక్కడ వాటర్ పాండ్ లాగా చిన్నది ఉంటే ఇక్కడ నీళ్ళు తాగడానికి అయితే వచ్చాయి. చాలా ఉన్నాయి, దాదాపు ఒక 50 నుంచి 60 దాకా ఉన్నాయి. చూడండి కంచరగాడిది. ఈ తరంగిరే నేషనల్ పార్క్ మొత్తంలో దాదాపు ఒక 2000 జీబ్రాల దాకా అయితే ఉంటాయంట కంచరగాడిదలు. అండ్ దాదాపు 550కి పైగా అయితే రకరకాల పక్షి జాతులు అయితే ఉన్నాయంట. అక్కడక్కడ చెట్ల మీద కనిపిస్తున్నాయి కానీ మనం అంటే ఒక కెమెరా ఉంటుంది కదా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి యూజ్ చేస్తారు కదా. సో అలాంటి కెమెరా ఉంటే క్లోజప్ షాట్స్ తీస్తే మనకి క్లియర్గా అసలు కనిపిస్తాయి తప్ప మనం నార్మల్గా దూరం నుంచి చూస్తుంటే అన్నీ ఒక రకమైన బర్డ్స్ లాగే కనిపిస్తున్నాయి. జూన్ నుండి అక్టోబర్ ఈ మధ్య టైంలో అయితే డ్రై సీజను. ఈ టైంలో అయితే బాగుంటుంది ఈ నేషనల్ పార్కులు విజిట్ చేయడానికి. ఈవెన్ కెన్యాలో ఉన్న మసేమారా కానీ లేదంటే ఇక్కడ తాంజానియాలో ఉన్న సెరంగెటి కానీ. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే మైగ్రేషన్ అనేది అవుతుంది. మైగ్రేషన్ అంటే గుంపులుగా ఒకేసారి యానిమల్స్ అన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాయి వాటర్ని ఎత్తుక్కుంటూ. సో ఆ టైంలో మనం హ్యూజ్ ఒకేసారి మందలు అయితే చూడొచ్చు. బాగుంటుంది చూడడానికి కూడా. నాకేమనిపిస్తుంది అంటే ఈ జిరాఫీలు జీబ్రాలు వీటి కన్నా మనుషులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ వ్యాన్లే. దాదాపు నా చుట్టూ ఒక 30-40 ఉన్నాయి జీప్లే, సఫారీ జీప్లు. సో ఈ జీబ్రాల కన్నా ఎక్కువ ఈ మనుషులే ఉన్నారు ఇక్కడ. అవి మనల్ని చూస్తున్నాయి, మనం వాటిని చూడట్లా. ఇక్కడ చూడండి ఒక ఏనుగు అయితే కనిపించింది. ఇది వాటర్ తాగడానికి వచ్చింది అనుకుంటా. కాకపోతే ఇక్కడ చిన్న లేక్లా ఉంది కానీ వాటర్ అయితే ఏం లేదు. ఓన్లీ అలోన్గా నించొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది అదైతే. ఈ నేషనల్ పార్క్లో, ఈ తరంగిరే నేషనల్ పార్క్లో ఆల్మోస్ట్ 300కి పైగా వైల్డ్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అందులో నేను ఇప్పటికే ఒక 3-4 చూశాను. ఏదో అక్కడక్కడ పిట్టల్లా కనబడుతున్నాయి ఒక్కొక్కటి అంతే, ఇంకేం పెద్దగా ఏం కనబడట్లేదు జంతువులు. ఇక్కడ చూడండి చాలా క్లోజ్ రేంజ్ వరకు అయితే వచ్చాం. ఎలిఫెంట్స్, ఒక బుడ్డ ఎలిఫెంట్, ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది. ఆ బుడ్డ ఎలిఫెంట్ భలే ఉంది. కాకపోతే దాని చర్మం మీద ఏంటో ముడతలు వచ్చాయి. చూడండి చాలా దగ్గరలో ఉన్నాం దానికి. కానీ ఒక్కొక్కటి అంతే సైజు ఉన్నాయో చూడండి అవి ఎలిఫెంట్స్. చూడండి చాలా దగ్గర వరకు అయితే వచ్చాం. అక్కడ కనిపిస్తుంది కదా పెద్దది ఏనుగు. దానికి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయంట. ఇవైతే ఇంకా చిన్నవి. కాకపోతే వాటి చర్మం మీద ఏంటో ముడతల్లా వచ్చాయి. మరి చుట్టుపక్కల ఉన్న గడ్డి అంతా తినేస్తున్నాయి. ఈ దగ్గరలోనే తరంగిరే నేషనల్ పార్కే కాకుండా ఇంకోటి లేక్ మాన్యారా నేషనల్ పార్క్ అని కూడా ఉంది. సో ఈ 2 నేషనల్ పార్కులు కలిపి దాదాపు 4200 ఏనుగులు అయితే ఉన్నాయంట ఈ నేషనల్ పార్క్స్లో. ఓన్లీ ఈ తరంగిరిలో అయితే 2500 దాకా ఉన్నాయంట. దట్టు అన్ని వైల్డ్ ఎలిఫెంట్స్. చూడడానికి ఇలా కామ్గా కనిపిస్తున్నాయి కానీ తిక్కరేగిందంటే ఎగరేస్తాయి ఒక్కో జీవి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా అయితే రివరు, తరంగిరే రివర్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇక్కడికి జంతువులన్నీ అయితే నీళ్లు తాగడానికే వస్తున్నాయి. ఈ రివర్ వల్లే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అడవికి నేషనల్ పార్క్ ఆ పేరు పెట్టారు, తరంగిరే నేషనల్ పార్క్ అని చెప్పి. అక్కడ చూడొచ్చు కొన్ని రాబందులు అయితే ఉన్నాయి, కొన్ని ఫ్లెమింగోలు, కొన్ని రాబందులు, కొన్ని రిలాక్స్ అవుతున్నాయి. అక్కడ ఒక కలైబరం అయితే ఉంది, ఏదో జంతువుది చచ్చిపోయింది, దాన్ని అయితే పీక్కొని తింటున్నాయి. అటువైపు వెళ్ళకూడదంటే, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఓన్లీ రోడ్లో మాత్రమే మనం డ్రైవ్ చేయాలి. అది దాటి ఆ గడ్డిలోకి వెళ్తే మళ్ళీ ఫైన్ వేస్తారంట. కొన్నిసార్లు వెహికల్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. అందుకని చెప్పి రిస్క్ తీసుకోవడం ఎందుకని దూరం నుంచే చూస్తున్నాను. నేను పెద్దగా ఏం కనిపించట్లేదు. కొన్ని ఏనుగులు, అక్కడక్కడ కొన్ని రకాల పక్షులు, చీతాలు, హైనాలు, తర్వాత సింహాలు ఇవేం కనబడలేదు ఇంకా. ఈ నేషనల్ పార్క్ లోపల చాలా అయితే బాబోబ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు ఒకటి మధ్యలో, ఇదిగోండి దీన్ని బాబోబ్ ట్రీ అంటారు.
మీకు కొన్ని వీడియోస్లో కూడా చూపించాను కదా లాస్ట్ ఇయర్ తాంజానియా వీడియోస్లో. వీటి లోపల బాబోబ్ గింజలు కూడా ఉంటాయి. వాటితో అయితే వీళ్ళు కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి బయటను కూడా అమ్ముతూ ఉంటారు మార్కెట్స్లో. నేషనల్ పార్క్ మొత్తంలో దాదాపు చాలా చెట్లు అయితే ఉన్నాయి. 1000 సంవత్సరాల పైగా అయితే వీటి వయసు ఉంటుంది నార్మల్గా ఈ చెట్లకి. చాలా పురాతనమైన చెట్లు. సింహాలు, హైనాలు, తోడేళ్ళు, చిరుతలు ఇవన్నీ అయితే ఉన్నాయంట, కానీ ఎక్కడా కనిపించట్లేదు. అలుపెరగిన పోరాటం చేస్తున్నాం వాటి గురించే. సందుల్లో గుందుల్లో తిరుగుతున్నాం ఎక్కడ కనబడతాయో అని చెప్పి. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్. అమ్మ ఎంత ఉందో. ఇది ఫేమస్ పిక్నిక్ స్పాట్ అట. ఇక్కడ అందరూ లంచ్ చేయడానికి అయితే ఆగుతున్నారు. అన్ని కార్లు అయితే ఇక్కడ ఆగాయి, సఫారీ జీప్స్ అన్నీ. సో మేము కూడా ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. వచ్చినప్పుడే చెప్పాను కదా చపాతీలు అయితే తీసుకున్నామని. దాంతోపాటు కొన్ని ప్లేట్లు కూడా తీసుకున్నాం, ఎంటీ ప్లేట్స్. ఇక్కడ కూర్చొని తినడం. ఇంకా ఈ చుట్టుపక్కల చాలా కోతులు అయితే ఉన్నాయి, అదే ప్రాబ్లంగా ఉంది. వచ్చి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఫారినర్స్ అయితే బీర్లు ఇవన్నీ తెచ్చుకొని చిల్ అవుతున్నారు మంచిగా. ఇక్కడ నుంచి చాలా ఎలిఫెంట్స్ అయితే కనబడుతున్నాయి చూడడానికి. సింహాలు ఎక్కడ కనబడట్లేదు, దాని నుంచి సింహాలను ఎదుగుతున్నాను కానీ. చపాతీస్ అండి. ఇక్కడి నుంచి చూడండి లొకేషన్ అదిరిపోయింది అసలు. ఆ కింద నుంచి అలా ఎలిఫెంట్స్ స్లో మోషన్లో నడుచుకుంటూ భలే వస్తున్నాయి. ఇదంతా తరంగేరే లేక్, కరెక్ట్గా నేషనల్ పార్క్ మధ్యలో ఉంది పిక్నిక్ స్పాట్లో. హాయ్ ఎలిఫెంట్ బ్రో, హలో. దిస్ ఎలిఫెంట్ ఆల్సో హ్యావ్ 5 legs. నాకైతే యానిమల్స్ని చూసినప్పుడు జీప్ దిగి దగ్గరికి వెళ్ళి లేదంటే వాటిని టచ్ చేయాలనిపిస్తుంది. సో కానీ దిగకూడదు. జీప్ దిగితే ఎక్కడ చూసినా సరే ఎవరైనా ఫారెస్ట్ గార్డ్ ఎవరైనా చూసారంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అన్నెసరీగా ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం ఎందుకని చెప్పి జీప్లో నుంచే అన్నీ చూస్తున్నాం. కానీ చివరికి అసలు ఈ సింహాలు, పుళ్ళు ఇంకేమి చూసేలా లేవు, పెద్ద యానిమల్స్ని ఏమీను. పెద్దగా సింహాలు గట్రా ఏం కనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, బట్ ఏం చేస్తాం,